ఏదైతే కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదం చాలా విచారకరం. చాలామంది అమాయక భక్తులు వాళ్ళకి భగవద్ధామానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ భక్తుల్ని ప్రభుత్వం చంపలేదు, అక్కడ గుడి కట్టించినటువంటి ఆయన చంపలేదు. వాళ్ళు మూర్ఖత్వం వల్ల వాళ్ళు కుమ్ముకొని భక్తుల్ని చంపి భగవద్ దర్శనాన్ని చేయడానికి ప్రయత్నించారు. మనలో ఎంతమందికి దేవాలయంలోకి వెళ్తే ఏ విధంగా ఉండాలని తెలుసు? దేవాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతమంది క్యూ లైన్లో చక్కగా భగవంతుని నామస్మరణతో వెళ్తున్నారు, ఎంతమంది భగవంతుని సన్నిధికి వచ్చామనే స్పృహతో మెలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుని యొక్క సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలి. అలాగే భగవద్ దర్శనానికి మనసు తప్పిస్తూ స్వామిని చూడాలి. అక్కడ ఎవరిని నిందించడానికి లేదు, ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు, అలాగే దేవాలయం నిర్మించినటువంటి ఆయన్ని నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన్ని కూడా కొంతమంది నిందిస్తున్నారు, అది మహాపాపం. ఎవరైతే మరణానికి కారణమయ్యారో, మరణించారో, అది వాళ్ళు చేసుకున్నటువంటి హత్యలు, మూర్ఖత్వం వల్ల. భగవద్ దర్శనం ఏ విధంగా చెయ్యాలో, ఆధ్యాత్మికత, భక్తిభావం, భగవంతుని పట్ల ఏ విధంగా ఉండాలో తెలియకపోవడం వల్ల జరిగినటువంటి అపరాధం.